బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపు రావడంతో కలకలం రేగింది. బాంబు పెట్టామని గుర్తు తెలియని దుండగుడు మెయిల్ చేశాడు. ఇవాళ మధ్యాహ్నం హైకోర్టు భవనం లోపల బాంబు పేలుడు జరుగుతుందంటూ గుర్తు తెలియని వ్యక్తులు హైకోర్టుకు బెదిరింపు లేఖను పంపించారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టు పరిసరాలను ఖాళీ చేయించారు. బాంబు స్క్వాడ్తో తనిఖీలు నిర్వహిస్తున్నారు. బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపులు రావడం ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. బాంబు పెట్టామని గుర్తు తెలియని దుండగులు మెయిల్ పంపించారు. ఈరోజు మధ్యాహ్నం టైంలో హైకోర్టు భవనం లోపల బాంబు పేలుడు జరగబోతోందంటూ కూడా ఆ మెయిల్ సారాంశం ఉంది. గుర్తు తెలియని వ్యక్తులు హైకోర్టులో బాంబు బెదిరింపు ఉన్నట్టుగా కూడా మెయిల్ చేయడం ఇప్పుడు కలకలం రేపుతోంది. పోలీసులు అలర్ట్ అయ్యారు. ప్రజెంట్ అయితే సర్చ్ ఆపరేషన్ చేస్తూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి గోపి మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపు కాల్ రావడంతో పోలీసులు అప్రమత్తం అవ్వడం జరిగింది. ఢిల్లీ హైకోర్టు కార్యకలాపాలన్నింటినీ కూడా నిలిపివేసి హైకోర్టును పూర్తిగా ఖాళీ చేయించారు పోలీసులు. హైకోర్టులో అనువనువు కూడా బాంబు స్క్వాడ్ తోటి తనిఖీలు నిర్వహించడం జరిగింది. అయితే మధ్యాహ్నం హైకోర్టు లోపల బాంబు పేలుడు జరుగుతుందంటూ కూడా హైకోర్టు రిజిస్ట్రార్ కు వచ్చిన బెదిరింపు మెయిల్స్ ద్వారా ప్రస్తుతం పోలీసులు అప్రమత్తం అవడం జరిగింది. అయితే హైకోర్టు ప్రాంతాన్ని అంతా కూడా పూర్తిగా పరిశీలించిన తర్వాత బాంబు లేదని నిర్ధారణకు రావడం జరిగింది. గత కొద్ది కాలంగా డార్క్ వెబ్సైట్ ద్వారా ఇటు స్కూల్స్ కు, కాలేజ్ కు, ఇతర ప్రదేశాలకు కూడా బాంబు బెదిరింపుల మెయిల్స్ తరచుగా వస్తూ ఉన్నాయి. అయితే ఐపీ అడ్రస్లను ట్రేస్ చేయడం సాధ్యం కాకపోవడంతో ఆకతాయిలు ప్రతినిత్యం కూడా ఇటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు కూడా ఏదో ఒక ప్రాంతంలో బాంబు బెదిరింపులు ఉన్నాయంటూ కూడా ఈ మెయిల్స్ ద్వారా ఈ ఆకతాయిలు బెదిరింపులకు పాల్పడుతున్నారు. అయినప్పటికీ పోలీసులు కూడా వాటిని క్షుణ్ణంగా తనిఖీలు చేసి బాంబు లేదని నిర్ధారణ జరుపుకుంటున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఎప్పటికప్పుడు బాంబ్ స్క్వాడ్స్ తోటి అప్రమత్తంగా తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. అయితే ప్రస్తుతం హైకోర్టులో బాంబు లేదని నిర్ధారణ అయింది. అయినప్పటికీ కూడా ఈ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, దానికి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ అయితే ఢిల్లీ పోలీసులు కొనసాగిస్తున్నారు. సంధ్య, గోపి, ప్రెసెంట్ అయితే హైకోర్టును ఖాళీ చేయించి తనిఖీలు చేస్తూ ఉన్నారు. అంటే మళ్ళీ తిరిగి కార్యకలాపాలు ఎప్పుడు స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది? అయితే మధ్యాహ్నం తర్వాత, ఏదైతే లంచ్ బ్రేక్ తర్వాతే ఈ యొక్క హైకోర్టు కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయనేది మాత్రం చెప్తున్నారు. అయితే ఉదయం వచ్చిన మెయిల్ ఉదయమే రావడంతో ఇది ఇండియన్ టైం కి కాకుండా ఇతర దేశాల నుంచి ఈ మెయిల్స్ పంపించినట్టుగా కూడా గుర్తించడం జరిగింది. అయితే ఐపీ అడ్రస్ ను ట్రేస్ చేయడం సాధ్యం కాకపోవడము, ఆ మెయిల్ కేవలం ఈ రిజిస్టార్ కు రావడంతో అది కూడా ఆన్లైన్ లో ఏదైతే గూగుల్ లాంటి సెర్చ్ ఇంజిన్స్ లో ఈ యొక్క మెయిల్ ఐడీస్ అన్ని కూడా విరివిగా దొరుకుతూ ఉంటాయి. అటువంటి మెయిల్ ఐడీలనే టార్గెట్ గా చేసుకొని ఆకతాయిలు ఇటువంటి బెదిరింపులకు పాల్పడుతున్నారనేది కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే ఈమెయిల్ ఆధారంగా ఆ మెయిల్ పంపించిన వ్యక్తికి సంబంధించిన వివరాలను ప్రస్తుతం ఢిల్లీ పోలీసులు సేకరిస్తున్నారు. ఏదేమైనా హైకోర్టుకు బాంబు బెదిరింపు రావడంతో ఇటు న్యాయవాదులు, కేసులకు వచ్చే ముద్దాయిలు కూడా కొంత ఆందోళన చెందడం జరిగింది. పోలీసులు, బాంబ్ స్క్వాడ్ మాత్రం అందరినీ బయటికి పంపించి అణువణువు అంతా కూడా పూర్తిగా పరిశీలించిన తర్వాతే బాంబు లేదని నిర్ధారించుకున్న తర్వాత ఆ కేసు ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రతినిత్యం దేశంలో ఏదో ఒక చోట ఇటు బెదిరింపు మెయిల్స్ అయితే సర్వసాధారణంగా మారిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఈ యొక్క సోషల్ మీడియా దానికి సంబంధించి కావచ్చు ఇతర అంశాలను కూడా సైబర్ క్రైమ్ పోలీసులు పరిశీలిస్తున్నారు. సంధ్య, రైట్ గోపి.